వెంకటేశాయ. గురుర్బ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. జటిలం చీరవసనం దండకారణ్యవాసినం మునివేషధరం ధ్యాయేత్ అరణ్యే కాండ ఉత్తమే. శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. అథ శ్రీమద్ రామాయణే ఆదికావ్యే అరణ్యకాండే చతుస్సప్తతితమః సర్గః. తామువాచ తతో రామః శ్రమణీం సంసితవ్రతాం కచ్చిత్తే నిర్జితా విఘ్నాః కచ్చిత్తే వర్ధతే తపః కచ్చిత్తే నియతః క్రోధః ఆహారశ్చ తపోధనే. రామలక్ష్మణులు కబంధుడు చెప్పినటువంటి మార్గము గుండా ఆ కబంధుని యొక్క వనము నుండి పశ్చిమ దిశగా బయలుదేరి అనేక వనములు పర్వతములు దాటుకుంటూ పంపా సరోవర తీరానికి వచ్చారు. ఆ పంపా సరోవరం పశ్చిమ తీరం దగ్గరకు వచ్చేటప్పటికి అక్కడ ఒక దేదీప్యమానంగా ప్రకాశించేటటువంటిది, పురాతనమైనటువంటిది, అనేకమైనటువంటి సాధు జంతువులతోటి ఫలములతో పుష్పములతో కూడినటువంటిది అయిన ఒకానొక ఆశ్రమం కనిపించింది. ఇదే శబరి ఉండేటటువంటి ఆశ్రమము అని వారికి అనిపించింది. అలా దగ్గరకు వచ్చారు. రామలక్ష్మణులను చూచినటువంటి శబరి లేచి ఎదురు వెళ్ళి వారికి స్వాగతం పలికి అర్ఘ్యపాద్యములను సమర్పించి కాళ్ళు కడుక్కోవటానికి జలమును, అలాగే ఆచమనీయం చేయడానికి, ముఖము కడుక్కోవటానికి, చేతులు కడుక్కోవడానికి, ఇలాగా కాళ్ళు చేతులు ముఖము మొదలైనవి ప్రక్షాళన చేసుకోవటానికి అతిథి మర్యాదగా చక్కగా జలమును ఇచ్చి వారి పాదములు పట్టుకుని మరి వారిని సేవించింది. మీ రాక కోసమే నేను ఎదురు చూస్తున్నాను, ఇంతకాలానికి నన్ను అనుగ్రహించారా అని ఎంతో ఆనందంతో రామలక్ష్మణులనే తదేక దృష్టితో చూస్తూ ఆనంద పరవశంతో శబరి రామలక్ష్మణుల్ని సేవిస్తూ ఉన్నది. అప్పుడు రాముడు శబరితోటి మాట్లాడుతూ ఈ విధంగా అంటూ ఉన్నాడు. తతః రామః సంసితవ్రతాం శ్రమణీం. శబరి యొక్క ఆనందాన్ని చూచినటువంటి రాముడు నియమనిష్టలతోటి తన రాక కోసమే ఎదురు చూస్తూ ఉన్నటువంటిది అయిన శ్రమణీం, ఇక్కడ వ్రతోపవాస నియమములతోటి శరీరము శుష్కిస్తున్నప్పటికీ కూడా ఆ నిష్ఠ తప్పకుండా అన్నింటినీ పరిపాలిస్తూ రాముని యొక్క రాక కోసం ఎదురు చూస్తున్నటువంటి సన్యాసిని అయినటువంటి ఆ శబరితోటి రాముడి విధంగా అంటున్నాడు. తే విఘ్నాః నిర్జితాః కచ్చిత్. నీ తపస్సుకి విఘ్నములు ఏమైనా ఉన్నట్లయితే అవన్నీ కూడా నీవు జయించావు కదా. అంటే విఘ్నములన్నింటినీ అధిగమించి తపస్సుని చేస్తున్నావు కదా అని చెప్పి. తపస్సుకు విఘ్నములు అని అనగానే ఏదో రాక్షసులు వచ్చి పీడించడము, భయపెట్టడము, లేకపోతే అప్సరసలు వచ్చి విఘ్నం కలిగించడము, ఈ విధంగా మాత్రమే అనుకుంటే పొరపాటు. అవన్నీ బాహ్యమైనటువంటి విఘ్నములు. అసలు మొదటి విఘ్నము మన మనస్సే మన తపస్సుకి విఘ్నాన్ని కలుగజేస్తూ ఉంటుంది. కళ్ళు మూసుకుని భగవంతుణ్ణి ధ్యానిస్తూ ఉంటే మన మనస్సు ఎక్కడికో వెళుతుంది, కోరికల మీదకో లేకపోతే ఏదో విషయం మీదకో, మనం కావాలనుకున్నటువంటి ఆ విషయాల మీదకు, ఇలాగా అనేకమైనటువంటి, పైగా మనస్సుకి ఆ వేగం కూడా చాలా ఎక్కువగా, ఒక క్షణకాలం కూడా అవసరం లేకుండానే ఎక్కడికైనా వెళ్ళగలదు, ఏదైనా ఆలోచించగలదు. అలాగా మనలో ఉండేటటువంటి కామ క్రోధ లోభ మోహ మద మాత్సర్యాది అరిషడ్వర్గములు ఏవైతే ఉన్నాయో అవి మన మనస్సుని పట్టి లాగేస్తూ ఉంటాయి. మన ఇంద్రియములు కూడా మన మనస్సును పట్టి లాగేస్తూ ఉంటాయి. కానీ ఆ ఇంద్రియములను మనస్సుతోటే వాటిని అదుపు చెయ్యాలి. మరి అలాగా నీవు మనస్సుని అదుపు చేసుకుని అంతరింద్రియములను అదుపు చేసి తపస్సు చేయగలుగుతున్నావా? అలాగే బాహ్యేంద్రియములు, అలాగే ఇతరములైనటువంటి విఘ్నములు ఏవైతే ఉన్నాయో ఆ విఘ్నములను ఓర్చుకుని విఘ్నములను అధిగమించి నీ తపస్సును చేసుకోగలుగుతున్నావా అని అంటూ
తే విఘ్నా నిర్జితా కశ్చిత్. అంతేకాదు ఇంకా తే తపః వర్ధతే కచ్చిత్. నీ తపస్సు వర్ధిల్లుతూ అంటే ఇంకా చేసిన కొద్దీ మరింతగా స్వాధీనమవుతూ మరింతగా తపస్సు వర్ధిల్లుతూ నీకు ఆ అనుభూతిని అలా తపస్సు చేసినటువంటి శక్తి ఇవన్నీ చక్కగా పొందుతున్నావా? నీ తపస్సు వర్ధిల్లుతున్నదా, వృద్ధి చెందుతూ ఉన్నదా? తే క్రోధ నియత కశ్చిత్. తపస్సు వృద్ధి చెందాలి అని అంటే క్రోధం అనేది విడిచిపెట్టాలి. అందుకని అడుగుతున్నాడు, నువ్వు నీ క్రోధము నియత నిగ్రహించుకున్నావా అని అడుగుతున్నాడు. అంటే క్రోధాన్ని నిగ్రహించినప్పుడే తపస్సు చేయగలుగుతారు. ఎందుకంటే తపస్సు చాలా గొప్పది. ఎంత గొప్పది అంటే చెబుతారు, తపసా సాధ్యతే సర్వం నాసాధ్యం హి తపస్యతః దుర్భగత్వం వృధాలోకే అని అంటూ, ఈ లోకంలో దౌర్భాగ్యం అనేది దౌర్భాగ్యంతో బాధపడే వారి గురించి జాలిపడాలి. ఎందుకు అంటే వారు కూడా తపస్సును కనుక ఆచరించినట్లయితే అంటే ఆ దౌర్భాగ్యం నుండి బయటపడేటువంటి అవకాశం తపస్సు ద్వారా ఉన్నప్పుడు ఆ కష్టకాలాన్ని అనుభవించడం ఎందుకు? తపస్సుతోటి అన్నింటినీ సాధించుకోవచ్చు, తపస్సుతోటి మన ఆపదలను కూడా తొలగించుకోవచ్చును అని అంటూ తపస్సుకి ఏదైనా సరే సాధ్యమే అని అంటున్నారు. మరి అటువంటి తపస్సు క్రోధమును కామమును జయించినప్పుడే ఆ తపస్సు సిద్ధిస్తుంది. విశ్వామిత్ర వృత్తాంతంలో చెప్పుకున్నాం కదా, మొదట తాను బ్రహ్మర్షి కావడానికి తపస్సు చేస్తూ మొదట క్రోధానికి లోనవుతాడు. ఆ తర్వాత క్రోధాన్ని విడిచిపెట్టేసి మరలా తపస్సు మొదలు పెడతాడు. తర్వాత కామానికి లోనవుతాడు. ఆ కామాన్ని కూడా విడిచిపెట్టేసి మరలా తీవ్రమైనటువంటి తపస్సు అంటే కామాన్ని, క్రోధాన్ని, లోభాన్ని, అహంకారాన్ని వీటిని విడిచిపెట్టిన తర్వాత అప్పుడు విశ్వామిత్రుడి యొక్క తపస్సు సిద్ధించి సాక్షాత్తు బ్రహ్మగారే వచ్చి బ్రహ్మర్షిత్వాన్ని అనుగ్రహించారు. కావున మరి నీ తపస్సు వర్ధిల్లుతున్నదా అని అడిగి, అలా తపస్సు వర్ధిల్లాలి అంటే క్రోధాన్ని విడిచిపెట్టాలి. కావున ఆ క్రోధము నిగ్రహించబడి అదుపులో ఉన్నది కదా అని అంటున్నాడు. ఎందుకు అంటే క్రోధాద్భవతి సమ్మోహ, సమ్మోహాత్ స్మృతి విభ్రమ, స్మృతి భ్రంశాత్ బుద్ధినాశ, బుద్ధినాశాత్ ప్రణశ్యతి అని చెప్పి ఎక్కువగా క్రోధము కలగటం వలన ఆ క్రోధం వల్ల మోహం అనేది కలుగుతుంది. అంటే అవివేకం అనేది కలుగుతుంది. ఆ అవివేకం వల్ల తన ప్రయత్నం చేసే తాను చేయదలుచుకున్న ప్రయత్నం ఏదైతే ఉందో ఆ ప్రయత్నం విషయంలో మరుపు అనేది కలుగుతుంది. ఆ పట్టుదల అనేది తగ్గుతుంది. అంటే ఆ మరుపు ఎప్పుడైతే వచ్చిందో ఆ పట్టుదల ఎప్పుడైతే కోల్పోయాడో ఇక బుద్ధి సరైనటువంటి నిర్ణయం తీసుకునేటువంటి బుద్ధి అనేది గతిస్తుంది. ఆ సరైన నిర్ణయం తీసుకునే బుద్ధి ఎప్పుడైతే గతించిందో కార్యములు నాశనమైపోతాయి, తన జీవితం సార్థకం కాకుండా పోతుందన్నమాట. అంటే ఆ మరపు వల్ల ఆత్మజ్ఞానం కోసం చేసేటటువంటి ప్రయత్నం ఏదైతే ఉందో ఆ ప్రయత్నమును చేసే బుద్ధిని కోల్పోతాడు. ఆ బుద్ధిని కోల్పోయినప్పుడు ఇంకా సర్వము కూడా కోల్పోయినట్లే అవుతుంది. కావున మొదట క్రోధాన్ని అదుపులో చేయాలి, అప్పుడే తపస్సు అనేది సిద్ధిస్తుంది. అందుకనే నీ క్రోధము అదుపులోనే ఉన్నది కదా అని అంటున్నాడు. పైగా మరొక మాట కూడా లోకంలో అనుకుంటారు, వయసు మీరిన వారికి కాస్త కోపం ఎక్కువ ఉంటుందండి ఓపిక తగ్గటం వల్ల అని అంటుంటారు. కావచ్చుగాక. అంటే అభద్రతా భావన ఉన్నప్పుడు కానీ లేకపోతే అప్పటి వరకు తన మాట వినటువంటి వారే తన మాట ఇక వినటం లేదు అనే ఒక రకమైనటువంటి భావనతో కానీ కోపం రావచ్చు. అది సామాన్యుల యొక్క లక్షణం. కానీ ఇక్కడ శబరికి అభద్రతా భావన కానీ లేకపోతే తాను ఎవరి మీదో ఎవరైనా తన మాట వినడం లేదని కానీ ఇటువంటి ఆలోచన శబరికి లేనే లేదు. కావున క్రోధం వార్ధక్యం వల్ల క్రోధం వచ్చేటటువంటి అవకాశం అక్కడ లేదు. కానీ ఏ ఇతర విషయముల వలనైనా సరే క్రోధం వచ్చినా దాన్ని అదుపు చేసినప్పుడే తపస్సు అనేది ఫలించి తీరుతుంది. అందుకనే అంటున్నాడు, నియతః కశ్చిత్, నీ క్రోధము అదుపులో ఉంటున్నది కదా అని అంటున్నాడు. అంటే కోపము లేకుండా ఉండాలి, అసలు కోపాన్ని పూర్తిగా విడిచిపెట్టేయాలి అని చెప్పి ఎక్కడ మనకు శాస్త్రం చెప్పడం లేదు. కానీ
ఎక్కడైతే కోపము రావాలో అక్కడ కోపం రావాల్సిందే. ధర్మాగ్రహం అనేది శ్రేయస్సు కోసమును కోపం రావటంలో దోషము లేదు. కానీ అహంకారంతోటో లేకపోతే బలహీనుల మీదో కోపాన్ని చూపించడం మాత్రం అది సరైనటువంటిది కాదు. లోక శ్రేయస్సు కోసమో, ధర్మాన్ని నిలబెట్టడం కోసమో, చెడుని పాలద్రోలడం కోసమో కోపాన్ని ప్రదర్శించడంలో తప్పేమీ లేదు. మరి రాముడి యొక్క కోపం అటువంటిదే కదా. అందుకనే ఇక్కడ కోపాన్ని విడిచిపెట్టావా అని కాకుండా కోపాన్ని అదుపులో ఉంచుకోగలుగుతున్నావా అని చెప్పి రామచంద్రమూర్తి శబరిని అడుగుతూ ఉన్నాడు. అలా కోపాన్ని, ఆ క్రోధాన్ని అదుపులో ఉంచినప్పుడే మనస్సు, ఇంద్రియములు కూడా అదుపులో ఉంటాయి. తద్వారా తపస్సు అనేది వర్ధిల్లుతుంది, తపస్సు యొక్క ఫలితము కూడా దక్కుతుందన్నమాట. అందుకనే ఇవే కాకుండా ఆహారశ్చ తపోధనే, ఆహారము కూడా నియమబద్ధమైనటువంటి ఆహారం తీసుకోవాలి. సాత్వికమైనటువంటి ఆహారం మనలో సాత్వికమైనటువంటి శక్తిని, సాత్వికమైనటువంటి ఆలోచనలను కలుగజేస్తుంది. తద్వారా బుద్ధి కూడా సాత్వికంగా ఆలోచిస్తుంది. రజోగుణ భూయిష్టమైనటువంటి ఆహారం మనలో రజోగుణాన్ని పెంచి ఆ బుద్ధిని కూడా రజోగుణ భూయిష్టం చేసి ఆలోచనలు మరో రకంగా ఎక్కడెక్కడికో వెళ్ళే విధంగా చేస్తూ ఉంటుంది, ప్రశాంతతను కోల్పోయే విధంగా చేస్తుంది. అందుకనే సాత్వికమైనటువంటి ఆహారం సాత్వికమైనటువంటి ఆలోచనలను, బుద్ధిని కలుగజేస్తుంది. కావున నీ ఆహారము కూడా సాత్వికంగా నియతంగా ఉంటున్నది కదా అని అడుగుతూ ఇంకా అంటున్నాడు రామచంద్రుడు, కచ్చిత్తే నియమా ప్రాప్తా కచ్చిత్తే మనసః సుఖం కచ్చిత్తే గురు శుశ్రూష సఫలా చారుభాషిణి. చారుభాషిణి మనోహరంగా మాట్లాడుతూ ఎంతో ఆప్యాయంగా ఆదరంగా మాట్లాడే ఓ శబరి, తే నియమాః ప్రాప్తాః కశ్చిత్, నీవు చేయదలిచినటువంటి చాంద్రాయణం మొదలైనటువంటి వ్రతములన్నింటినీ కూడా చక్కగా, వ్రతోపవాస నియమములన్నింటినీ కూడా చక్కగా పరిపాలించగలుగుతున్నావా, సవ్యంగా చేయగలుగుతున్నావా? తే మనసః సుఖం గచ్చిత్, మనస్సుకు సుఖం ఎప్పుడు కలుగుతుంది? చేయదలుచుకున్నటువంటి పనిని చేయగలిగినప్పుడు, మనం ఇది సాధించాము అనే భావన కలిగినప్పుడు మనసుకి ఆనందం అనేది కలుగుతుంది. అలా తృప్తి లేని సందర్భంలో కానీ, లేకపోతే చేయవలసినటువంటి పని చేయలేనప్పుడు కానీ మనసుకి ఆనందం అనేది కలగదు. ఎన్ని ఉన్నప్పటికీ ఆ లోటు అనేది అదే విధంగా ఉండిపోతుంది. కావున నీవు చేయదలిచినటువంటి వ్రతోపవాస నియమ తపస్సులు మొదలైన నియమములన్నింటినీ కూడా పరిపాలించి నీవు మనస్సుకి ఆనందంగా జీవిస్తున్నావు కదా. సుఖం కచ్చితు తే గురు శుశ్రూష సఫలా కచ్చితు, నీవు మతంగ మహర్షి మొదలైనటువంటి వారిని, గురువులను సేవించినటువంటి దానివి. అలా నీవు సేవించినటువంటి, నీవు చేసినటువంటి ఆ గురు శుశ్రూష నీకు సఫలమైనది కదా అని అంటున్నారు. గురు శుశ్రూష ఎప్పుడు సఫలమవుతుంది? గురువుగారి మాట విని, గురువుగారి యొక్క మాటలను గుర్తుపెట్టుకుని వాటిని ఆచరిస్తూ, పాటించవలసినటువంటి నియమములను పాటిస్తూ తాము పొందవలసినటువంటి దాన్ని పొందినప్పుడు గురు శుశ్రూష సఫలమైనట్లు అవుతుంది. అందుకనే ఇక్కడ శబరిని అడుగుతున్నాడు రామచంద్రుడు, నీవు చేసినటువంటి ఆ గురు శుశ్రూష ఫలం నీవు పొందగలుగుతున్నావా అంటూ ఇతి తాం ఉవాచ. ఈ విధంగా శబరిని కుశల ప్రశ్నలతోటి రామచంద్రమూర్తి ఈ విధంగా అడుగుతూ మాట్లాడుతూ ఉన్నాడు. రామేణ తాపసీ పృష్ట సా సిద్ధ సమ్మత శశంస శబరీ వృద్ధ రామాయ ప్రత్యుపస్థిత. రాముడి విధంగా ఆదరంగాను అనునయంగాను ఆనందంతో శబరిని అడుగుతూ ఉంటే శబరి ఇంకా చెబుతున్నది, రామేణ పృష్ట తాపసీ సిద్ధ, రాముడి చేత ఈ విధంగా అడగబడి సిద్ధ, తన తపస్సులతోటి, తన యోగ సిద్ధితోటి సిద్ధిని పొందినటువంటిదైన, అంటే సఫలమైనటువంటిదైన ఆ శబరి ఎటువంటిది? ఆవిడ సిద్ధ సమ్మత, సిద్ధులకు కూడా ఇష్టమైనటువంటిది, సిద్ధుల చేత కూడా నమస్కరింపబడేటటువంటిదైన వృద్ధురాలైనటువంటి ఆ శబరి ప్రత్యుపస్థిత, వినయంగా ఆ రామలక్ష్మణుల వద్ద నిలబడి రామలక్ష్మణులతోటి ఈ విధంగా చెబుతూ ఉన్నదన్నమాట. అద్య ప్రాప్త తపస్సిద్ధి తవ సందర్శనాన్మయ
అద్యమే సఫలం తప్తం గురవశ్చ సుపూజితాః. రామచంద్ర ఎంతో ఆనందంతో చెబుతున్నది, నిజమేనయ్యా, నీవు అన్నట్లుగా నా తపస్సులన్నీ కూడా ఇంతకుముందు సఫలమయ్యాయో లేదో కానీ ఇప్పుడు మాత్రం తప్పనిసరిగా ఖచ్చితంగా సఫలమయ్యాయనే నేను చెప్పాలి. అద్య తవ సందర్శనాత్ మయా తపస్సిద్ధి ప్రాప్త. ఈరోజు నీ దర్శన భాగ్యం చేత నా తపస్సుల యొక్క సిద్ధిని నేను పొందాను, నా తపస్సులన్నీ కూడా ఫలించాయి. అద్యమే తప్తం సఫలం. ఈనాడు ఇప్పటి వరకు నేను చేసినటువంటి ఈ తపస్సుల యొక్క ఫలం ఏదైతే ఉందో ఆ ఫలాన్ని నేను పొందేశాను. అద్య గురవశ్చ సుపూజితాః. నా గురువులను నేను చక్కగా పూజించాను, నా గురువులను నేను సేవించాను అని చెప్పి ఇప్పుడు నాకు అనిపిస్తున్నది. ఎందుకు అంటే ఫలమును బట్టే కదా వారి యొక్క ప్రయత్నం ఎంత గొప్పది అనే విషయం తెలుస్తున్నది. రామచంద్రమూర్తి యొక్క దర్శనము నాకు కలిగినది అని అంటే, నీవు నాకు దర్శన భాగ్యాన్ని అనుగ్రహించావు అని అంటే, నేను నా గురువులను చక్కగానే సేవించి ఉంటాను. నా తపస్సుల యొక్క ఫలము ఈనాడు నాకు సిద్ధించింది. నీ దర్శనం కంటే కూడా ఇంకా అంతకు మించినటువంటి తార్కాణం ఏముంటుంది? కావున నా గురువులను నేను చక్కగానే సేవించాను. నా తపస్సులన్నీ కూడా ఈనాడు నీ దర్శన భాగ్యంతో ఫలించాయి. అందుకే నాకు ఇంతటి ఆనందము అని చెప్పి శబరి రాముడు వేసిన కుశల ప్రశ్నలకు చాలా ఆనందంగా తన జీవితం సార్థకమైనది, తన తపస్సులు, వ్రతోపవాస నియమములు, తాను చేసినటువంటి గురు శుశ్రూష ఇవన్నీ కూడా ఫలించాయి అని చెప్పి ఆనందంగా చెబుతూ ఉన్నది. తపస్సుకు కానీ ఆచార్యుల సేవకు కానీ ఫలితము భగవద్ దర్శనము, భగవద్ అనుగ్రహము. అయితే భగవద్ అనుగ్రహాన్ని పొందడానికి తపస్సులు, వ్రతోపవాస నియమములు ఎంత అవసరమో ఆచార్యులను, గురువులను సేవించడం కూడా అంతే అవసరము. పైగా గురువులను సేవించడం ద్వారా మరింత త్వరగా భగవద్ అనుగ్రహం అనేది కలుగుతుందన్నమాట. మరి నేను నా గురువులను సేవించాను కావుననే భగవంతుడమైనటువంటి నీ యొక్క సాక్షాత్కారం నాకు కలిగింది, నా గురు శుశ్రూష ఫలించింది, నా తపస్సులు ఈనాటికి ఫలమును ఇచ్చాయి అని అంటున్నాడు. అంటే జపములు కానీ, తపస్సులు కానీ, హోమాదులు కానీ, పూజలు కానీ, వ్రతోపవాస నియమములు కానీ, గురు శుశ్రూష కానీ వీటన్నిటికీ ఫలితము భగవద్ అనుగ్రహమే, భగవత్ సాక్షాత్కారమే అనే విషయాన్ని శబరిక్కడ మనకు తెలియజేస్తున్నది. అన్నింటిలోనూ కూడా సులువైనటువంటిది, అలాగే ఉత్తమమైనటువంటిదిగా చెప్పేది ఆచార్యులను సేవించడము, గురువులను ఆశ్రయించడం. గురువుల ద్వారా అంటే వీరు గురువులను ఆశ్రయించడం ద్వారా గురువుల యొక్క తపఫలము కూడా వీరికి భగవద్ దర్శనాన్ని కలుగజేస్తుంది, భగవద్ అనుగ్రహాన్ని పొందే విధంగా చేస్తుందన్నమాట. అందుకనే ఇక్కడ శబరి తాను గురువులను సేవించింది, తాను స్వయంగా వ్రతోపవాస నియమాలతోటి తపస్సులను ఆచరించింది. ఇలా భగవంతుడిని, ఆచార్యులని అందరినీ సేవించడం ద్వారా శబరికి సాక్షాత్కారం అనేది అంటే భగవంతుడే స్వయంగా నడుచుకుంటూ ఆమె దగ్గరికి వచ్చి రామచంద్రమూర్తి ఆమెకు దర్శన భాగ్యాన్ని అనుగ్రహించాడు. ఆమెతోటి కుశల ప్రశ్నలు వేస్తూ ఈ విధంగా మాట్లాడుతున్నాడు. అందుకనే శబరి అంటున్నది, నా తపస్సులన్నీ కూడా ఈనాటికి ఫలించాయి, నా గురు శుశ్రూష కూడా ఫలించింది. అద్యమే సఫలం జన్మ స్వర్గశ్చైవ భవిష్యతి త్వయి దేవ వరే రామ పూజితే పురుషర్షభ. రామచంద్ర, నా తపస్సులన్నీ, నా గురు శుశ్రూష ఫలించింది, కానీ నిన్ను సేవించడం ద్వారా, నిన్ను పూజించడం ద్వారా ఇంకా నా జన్మ పూర్తిగా సార్థకతను పొందుతుంది. ఇప్పటికే నీ దర్శన భాగ్యంతో నేను సిద్ధిని పొందినటువంటి దానిని, ఫలమును పొందిన దానిని, ఇంకా ఇంతకు మించినటువంటి ఫలాన్ని, మోక్షాన్ని, పునరావృత్తి రహితమైనటువంటి పరమపదాన్ని నిన్ను సేవించి నేను పొందుతాను అని అంటూ, రామా దేవవరే త్వయి పూజితే సతి, దేవతా శ్రేష్ఠుడమైనటువంటి సాక్షాత్తు మహావిష్ణు స్వరూపుడమైనటువంటి నిన్ను పూజించిన తర్వాత అద్యమే జన్మ సఫలం, నా జన్మ ఈనాటికి సార్థకమైనది, సఫలమైనది. స్వర్గశ్చైవ భవిష్యతి, నాకు ఉత్తమమైనటువంటి పరమపదం ప్రాప్తిస్తుంది.
ఇందులో సందేహం అనేదే లేదు. ఎందుకంటే నీవు ప్రత్యక్షమయ్యావు, నిన్ను నేను ప్రత్యక్షంగా సేవిస్తున్నాను అంటే నాకు మరి స్వర్గాది ఉత్తమ లోకములు పరమపదమే లభిస్తుంది అనడంలో ఎటువంటి సందేహము లేదు అని అంటున్నాడు. ఎందుకంటే బద్ధుల కంటే, ముక్తుల కంటే, నిత్యసూరుల కంటే సమస్తమైనటువంటి ఈ లోకములలో పురుషోత్తముడు అని అంటే శ్రీమన్నారాయణుడే. పరమపదమును పునరావృత్తి రహితమైనటువంటి మోక్షాన్ని అనుగ్రహించేటటువంటి వాడు శ్రీమన్నారాయణుడే అని మనకు శాస్త్రం తెలియజేస్తున్నది. అందుకే కదా మోక్షమిచ్చేత జనార్దనాథ్ అని చెప్పి పెద్దలు మనకు చెబుతారు. మరి అటువంటి ఆ శ్రీమన్నారాయణ స్వరూపుడు రామచంద్రుడే అనే విషయము శబరి గ్రహించింది. అయితే రాముడిగానే ఆయనను పూజిస్తూ ఆయన శ్రీమన్నారాయణ యొక్క రూపాంతరభూతుడే, శ్రీమన్నారాయణ విషయాన్ని కూడా గ్రహించి శబరి రామచంద్రమూర్తిని సేవిస్తూ నీ దర్శన భాగ్యం చేత నిన్ను సేవించడం ద్వారా నాకు మోక్షం అనేది కలుగుతుంది అని ఆనందపడుతూ ఉన్నదన్నమాట. చక్షుషా తవ సౌమ్యేన పూతాస్మి రఘునందన గమిష్యామ్యక్షయాన్ లోకాన్ త్వత్ప్రసాదాదరిందమా. ఇంకా చెబుతున్నది శబరి, రఘునందన రఘువంశానికి ఆనందాన్ని కలగజేసేటటువంటి ఓ రామచంద్ర, తవ సౌమ్యేన చక్షుష, నీ సౌమ్యమైనటువంటి దయతో నిండినటువంటి నీ చూపులతోటే పూతాస్మి, నీ దృష్టి నా మీద పడడంతో నేను ధన్యురాలనయ్యాను అని చెప్పి. అందుకనే పెద్దలు అంటారు, భగవంతుణ్ణి దర్శించుకోవటము అని అంటే మనం భగవంతుణ్ణి చూడటం కోసం కాదు, భగవంతుని యొక్క దృష్టి మన మీద పడి మనలో ఏదైనా కల్మషములు కనుక ఉన్నట్లయితే ఆ కల్మషములు తొలగిపోయి అరిష్టములన్నీ తొలగిపోయి మనకు హితము శ్రేయస్సు కలగాలి అని చెప్పి. కావున భగవంతుని దగ్గరికి వెళ్ళేది కేవలం మనం ఆయనను దర్శించుకోవటం కోసం మాత్రమే కాదు, ఆయన దృష్టి మన మీద పడి మనకు ఆయన అనుగ్రహం కలగటం కోసము అని పెద్దలు చెబుతారు. అందుకనే ఇక్కడ రామచంద్ర, నిన్ను నేను దర్శించుకోవటం కాదయ్యా, నీ దృష్టి నా మీద పడటం ద్వారా నీకు నేను కనిపించాను, నీ దయాదృష్టి నా మీద ప్రసరించింది అంటేనే నేను నా జన్మ సఫలమైనట్లు, నాకు మోక్షం అనేది ఖచ్చితంగా ప్రాప్తిస్తుంది, నేను పరమ పవిత్రురాలనయ్యాను. అరిందమా, శత్రు సంహారకుడు అయినటువంటి ఓ రామచంద్ర, మరి ధనుర్బాణములు ధరించి వచ్చారు కదా రామచంద్రుడు, అందులో శత్రు సంహారం కోసమే అరణ్యంలోకి వచ్చినటువంటి వారు. అందుకనే శత్రు సంహారకుడు అయినటువంటి ఓ రామచంద్ర, త్వత్ప్రసాదాత్, నీ అనుగ్రహం వలన, నీ దర్శన భాగ్యం వలన అక్షయాన్ లోకాన్ ప్రాప్స్యామి, ఉత్తమమైనటువంటి పునరావృత్తి రహితమైనటువంటి శాశ్వతమైనటువంటి పరమపదమును, ఉత్తమ లోకములను నేను పొందగలుగుతాను అని చెప్పి రాముడిని చూస్తూ, రాముడు తనను చూస్తున్నాడు అని చెప్పి ఎంతో ఆనందిస్తూ శబరి రామలక్ష్మణులను సేవిస్తూ ఆనందిస్తూ ఉన్నది. మరి ఇంతటి భక్తురాలు, ఈ విధమైనటువంటి సిద్ధిని పొందినటువంటి ఈమె ఇప్పటి వరకు ఎందుకని ఆ ఆశ్రమం దగ్గర, పంపాణ దగ్గర వేచి ఉన్నది? రామలక్ష్మణులు వచ్చిన తర్వాతే ఆమెకు సిద్ధి కలుగుతుంది అని ఈ నియమం ఎలా వచ్చింది? ఈ విశేషాలను తరువాతి ప్రవచనంలో తెలుసుకుందాము. ఇక ఇప్పుడు శ్లోకాలను పారాయణ చేసుకుందాము. తామువాచ తతో రామః శ్రమణీం సంసితౌ వ్రతాం కచ్చిత్తే నిర్జితా విఘ్నాః కచ్చిత్తే వర్ధతే తపః కచ్చిత్తే నియతః క్రోధః ఆహారశ్చ తపోధనే కచ్చిత్తే నియమాః ప్రాప్తాః కచ్చిత్తే మనసః సుఖం కచ్చిత్తే గురు శుశ్రూష సఫలా చారుభాషిణీ రామేణ తాపసీ పృష్ట సా సిద్ధా సిద్ధసమ్మత శశంస శబరీ వృద్ధ రామాయ ప్రత్యుపస్థిత అద్య ప్రాప్తా తపస్సిద్ధిః తవ సందర్శనాన్మయా అద్య మే సఫలం తప్తం గురవశ్చ సుపూజితాః అద్య మే సఫలం జన్మ స్వర్గశ్చైవ భవిష్యతి త్వయి దేవవరే రామ పూజితే పురుషర్షభ చక్షుషా తవ సౌమ్యేన
పూతాస్మి రఘునందన గమిష్యామ్యక్షయాన్ లోకాన్ త్వత్ప్రసాదాదరిందమా. ఇత్యార్షే శ్రీమద్ రామాయణే ఆదికావ్యే అరణ్యకాండే చతుస్సప్తతితమే సర్గే సప్త శ్లోకాః. ఇక ఇప్పుడు క్షమాప్రార్థన మంగళాంతంగా ఈనాటి ప్రవచన పారాయణ కార్యక్రమాన్ని పరిపూర్ణం చేసుకుందాం. యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం తు యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం వరస్మై నారాయణాయేతి సమర్పయామి. శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్ధినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం.